ధార్మిక కార్యక్రమాలు అనేసరికి అనేక నియమాలు, నిబంధనలు, ఆచారాలు వినవేసుకుపోయి చివరికి ఎంత భయంకరంగా మారిందంటే ధార్మిక కార్యక్రమాలు పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రకరకాల నియమాలు, పద్ధతులు కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కానీ వైదిక గ్రంథాలు చెప్తున్నటువంటి ఆ నియమాలు తెలుసుకోకపోవడం వల్ల విచిత్రమైన నియమాలను పాటిస్తూ ఉన్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం మాత్రం జరగడం లేదు. భర్త చనిపోతే భార్య యజ్ఞంలో కూర్చోకూడదు, యజ్ఞం చేయకూడదు. లేకపోతే భార్య భర్తలు విడిపోతే చేయకూడదు. భర్త ఉన్నప్పటికీ ఎక్కడో దూరంగా ఉంటే ఒక్కతే వచ్చి చేయకూడదు. లేదా భార్య దూరంగా ఉంటే భర్త వచ్చి చేయకూడదు. ఇలాంటివన్నీ చాలా మన సమాజంలో వ్యాపించి ఉన్నాయి. భార్య చనిపోయిన భర్త కానీ, భర్త చనిపోయిన భార్య కానీ ధార్మిక కార్యక్రమాలు చేయకూడదు. ఇలాంటివి మరి ఇంకా రకరకాలు ఏమేమో ఉన్నాయి. కానీ మనకు వైదిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే కేవలము 3 రకాల మైల మనకు చెప్పారు. అశౌచము అంటారు. ఆ అశౌచ సమయం మూడు మాత్రమే అని చెప్పారు. ఒకటి జాత అశౌచము, మృత అశౌచము, మాసిక అశౌచము. ఈ 3 మాత్రమే అశౌచాలు ఉన్నాయి. అశుద్ధి సమయాలు. పుట్టినప్పుడు అశౌచం, పుట్టినప్పుడు పుట్టు మైల ఏదో అంటారు. అయితే పుట్టు మైల చాలామంది పాటిస్తారు 10 రోజులు అని చెప్పేసి. అది ఎందుకు పాటిస్తున్నారు? పుట్టు మైల తెలియదు, చెప్తున్నారు అందరూ పురోహితులు. కానీ వేదం ఏం చెప్తుంది అంటే పుట్టగానే ప్రసూతి గృహంలో యజ్ఞము చేయాలి అని చెప్తుంది. పుట్టగానే అశౌచం ఉంటే యజ్ఞం ఎందుకు చేయమంటుంది? మరి 10 రోజుల వరకు అశౌచం అంటున్నారు కదా. మరి పుట్టగానే ఏ ఇంట్లో పుట్టారో ఆ గది లోపల హోమం చేయాలి. అశౌచం ఉంటే హోమం ఎలా చేయమని చెప్తుంది వేదం అంటే హోమం చేయకపోవడమే అశౌచము. హోమం చేస్తాం కాబట్టి అశౌచం లేదు. అది ఆ సంప్రదాయం ఆగిపోయినందుకు ఈ 10 రోజుల అశౌచం వచ్చి కూర్చుంది. కాబట్టి పుట్టగానే ఆ చిన్న బాబును కూర్చోబెట్టుకొని స్నానం చేయించిన తర్వాత ఒళ్ళో పెట్టుకొని హోమం చేయాలి, విశేష ఆహుతులు ఇవ్వాలి. ఆ పిల్లవాడికి కూడా బంగారు తీగను తేనెలో ఉంచి నాలుక పైన ఓంకారం రాయాలి, చెవిలో వీరోసి అని చెప్పాలి. దాన్ని జాత కర్మ సంస్కారం అంటారు. పుట్టగానే చేయాలి. ఇప్పుడు హాస్పిటల్లో కాన్పులు అవుతున్నాయి, ఇంకా అక్కడ మనం హోమాలు చేస్తే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి 3 రోజులకు 4 రోజులకు ఇంటికి వస్తున్నారు. కానీ ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకి ప్రసవం అయ్యేది. అది పోయింది, ఆ సాంప్రదాయం పోయింది. కాబట్టి జాత అశౌచము అనేది మనకు వేద శాస్త్రాలలో లేదు. రెండవది మృత అశౌచము, చచ్చిపోతే అంటూ ముట్టు 10 రోజులు సంతాప దినాలు పాటిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా మనకి ఎక్కడ వేద గ్రంథాలలో లేదు. ఎందుకు లేదు అంటే మీరందరికీ భారతం తెలుసు. 18 రోజులు భారత యుద్ధం జరిగింది. ప్రతిరోజు వీరులు, శూరులు, బంధువులు, మిత్రులు, పాండవులకు కౌరవులకు ఇద్దరికి చనిపోతూనే ఉన్నారు. మరి పాండవులు కౌరవులు ఎవరు చెప్పండి? పారివాళ్లే కదా. పెదనాన్న, చిన్నాన్న, పిల్లలు అంటే అంటూ ఉండాలి కదా. మరి మన లెక్కన మీరు వేసుకున్న ఇప్పటి లెక్కల ప్రకారమే అంటూ ఉండాలి. అంటూ ఉంటే మరి యుద్ధం చేయొద్దు కదా. అభిమానులు చచ్చిపోతే యుద్ధం చేయొద్దు. ఇంకెవరో చచ్చిపోయారు, ఇంకెవరో 2 మంది బంధుమిత్రులు చచ్చిపోయారు. మరి 18 రోజులు ఆగకుండా యుద్ధం జరిగింది అంటే అప్పుడు ఇవన్నీ అంటూ ముట్టు లేవు. ఎప్పుడు వచ్చాయి అంటే మన శాస్త్రాలను మూలకు పెట్టి విదేశీయుల దండయాత్ర వచ్చినప్పుడు మనం విదేశీ భాషలు నేర్చుకొని మన ఆచారానికి దూరమైన తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మృత అశౌచము ఎప్పుడు అంటే చనిపోయిన తర్వాత శవము తీసుకెళ్ళి వేదోక్తంగా అగ్ని సంస్కారం చేసిన తర్వాత ఏ అశౌచం లేదండి. అగ్నిలో మనం సమర్పించి ఔషధులు, వనస్పతులు, ఆవు నెయ్యి, వేదమంత్రాలతోటి దహనం చేస్తున్నాం. ఇంకా అశౌచం ఎక్కడ? 10 రోజులు అశౌచం అంటున్నారు. 10 రోజులు ఎక్కడ లేదు. మనకు భస్మాంతం శరీరం భస్మమైపోయింది. ఇంకా అతనికి నీకు సంబంధం లేదు. కానీ మానసిక అశౌచం అనేది ఉంటుంది.
చనిపోగానే ఆ బూడిదైపోగానే శవము మన మనసులో ఆలోచనలు, అనుభవాలు, స్మృతులు బూడిదైపోవండి. 10 రోజులు ఉండొచ్చు, నెల రోజులు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. ఆ చనిపోయిన వ్యక్తి గురించిన ఆలోచనలు జీవితాంతం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనసు పూర్తిగా అశోచమైపోయింది, అశుద్ధమైపోయింది. అది పవిత్రం కావాలంటే సత్సంగం వినాలి, స్వాధ్యాయం చేయాలి, తపస్సు చేస్తే ఈ చచ్చిపోవడం అనేది సర్వసామాన్యము, మనకే కొత్తగా అయింది ఏం లేదు. ఇది లోక నియమము, ప్రకృతి ధర్మము అని తెలుసుకుంటాడు. కనుక ఈ మృత అశోచం కూడా ఎందుకు వచ్చిందంటే వైదికంగా అంత్యేష్టి చేయడం లేదు. వైదిక అంత్యేష్టి లేదు. పెట్రోల్, కిరోసిన్, అవేమిటి ఇంకేవో ప్లాస్టిక్, రబ్బరు, టైర్లు అన్నీ వేసి చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ఏ శాస్త్రంలో లేదండి. ఇవన్నీ పాడుమాలు చేసినందుకు ఇంకా కాలుష్యం పెరుగుతుంది, ఇంకా మనకు బుద్ధి కూడా భ్రష్టపడుతుంది. ఇప్పుడు ఈ మృత అశౌచం కూడా ఇక్కడ శాస్త్రాల్లో చెప్పలేదు. ఇంకా 3వది అశౌచము పాటిస్తున్నారు. మాసిక అశౌచం అంటారు. అంటే మహిళలకు నెలసరి 4 రోజులు 5 రోజులు పాటిస్తారు. అది మాత్రం వేదాలు, ఆయుర్వేదం అన్నీ చెప్తున్నాయి. అది అలాగా ఉండాలి, అది పాటించి తీరాలి అని చెప్తూ ఉన్నాయి. చాలామంది జాబ్ చేసేవాళ్ళు మానేసుకుంటున్నారు. ఇవన్నీ మానేసుకోవడం వల్ల అనేక రకాల గర్భాశయ వ్యాధులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు చివరికి హిస్టరెక్టమీ అంటే గర్భాశయాన్ని ఆపరేషన్ చేసి తీసి పారేస్తున్నారు. ఆ పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి భగవంతుడు ప్రకృతి సిద్ధంగా పెట్టినటువంటి నియమాలను పాటించకుండా ఉల్లంఘిస్తే భయంకరమైన పరిణామాలు కలుగుతాయి. కాబట్టి ఈ మన ప్రభుత్వం దగ్గరుండి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు మగవాళ్లకు, ఆడవాళ్ళకని అడ్డగోలుగా చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల ఎన్ని రకాలైనటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది ఆ చేయించుకున్న వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకేం తెలుస్తుంది. కాబట్టి గుడ్డిగా గొర్రెల మందలాగా హిందువులు వెళ్ళిపోతూ ఉన్నారు. హిందువులకు చెప్పే ఒకటి దిక్కువే లేదు. అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, వేద శాస్త్రాలు, ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేది ఎవరికి అవగాహన లేదు. కాబట్టి మాసిక అశౌచము ఒక్కటి మాత్రమే పాటించాలి, మిగిలిన అశౌచాలు లేవు. చాలామంది మా ఇంట్లో ఎవరో చనిపోయారండి, మా దగ్గర వాళ్ళు రక్త సంబంధికులు చనిపోయారండి, మేము యజ్ఞానికి రావచ్చు అంటారు. మీ ఇంట్లో చనిపోయారు కదా, మీ ఇంట్లో మీరు చెయ్యరు ధర్మకార్యాలు, బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు, ఏం చేస్తారు. ఇక్కడ అది ఇల్లు కాదు, ఇది ఒక ఆశ్రమం. ఇది అందరి కోసం చేసేది, వ్యక్తిగతమైనది కాదు. ఇక్కడ సామాజికంగా, ధార్మికంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పినప్పటికీ కూడా చాలామంది మాకు అంటుంటుందండి, మేము వస్తే మా ఊరి వాళ్ళు మమ్మల్ని ఒక రకంగా చూస్తారండి, ఇంట్లో చనిపోయినా కూడా వీళ్ళు వచ్చి తిరుగుతున్నారు అంటూ ఉన్నారు. సొంటూ ఏం లేదమ్మా, ఇక్కడ నిత్యం అగ్నిహోత్రం చేసే దగ్గర ఎటువంటి అంటూ కూడా ఉండదు. కాబట్టి మీకు ఇంట్లో ఇబ్బంది అనిపిస్తే, దుఃఖం అనిపిస్తే మీరు ఇంట్లో చేసుకోకండి, ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ రండి, పాల్గొనండి. కాబట్టి మూఢ విశ్వాసాలు, శాస్త్ర ఆధారం లేని మూఢ విశ్వాసాలు చాలా ఉన్నాయి హిందూ సమాజంలో. ఆ ఆధారం చూపించినా కూడా నమ్మేవాళ్ళు, నమ్ముకొని మార్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. దానివల్ల మనం జీవితంలో వెనకబడతాము, ప్రపంచం అంతా ముందుకు పోతుంది. మనం ఎట్లున్నాం అంటే 3rd క్లాస్ కంట్రీ లాగా మిగిలిపోయింది. ఫస్ట్ ఏమో అమెరికా, సెకండ్ ఏమో చైనా, 3rd క్లాస్ అన్నమాట. కాబట్టి లేవలేక సావలేక ఉండడమే 3rd క్లాసు. కాబట్టి ఆలోచనలను మార్చుకోకుండా ఎవ్వరూ కూడా జీవితంలో ముందడుగు వేయలేరు. కాబట్టి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా సామాజిక కార్యక్రమాలకు వాళ్ళకు ప్రవేశం లేదు. ధార్మిక కార్యక్రమాలు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. ఇది ఒక సామాజిక ధార్మిక కార్యక్రమం. భర్త చనిపోతే వచ్చి చేయకూడదు అనేది వాళ్ళకు పెళ్లి జరిగింది అనుకోండి, ఇంట్లో పెళ్ళి అయింది, అమ్మాయి పెళ్ళి అయితే కన్యాదానం ఎవరు చేస్తారు అంటే భర్త చనిపోయాడు కాబట్టి ఆమెకు అధికారం లేదు. భార్య చనిపోతే తండ్రికి అధికారం లేదు. మరి ఎవరు అంటే ఎవరో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నవాళ్ళు, వరుస అయిన వాళ్ళు, చిన్నాన్న పెద్దనాన్న ఎవరో వచ్చి కన్యాదాతలుగా వ్యవహరిస్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే. ఇదేంటి ఇక్కడ, ఇది ఒక ధార్మిక కార్యక్రమం, ఆత్మోన్నతి కోసం చేసే కార్యక్రమం. కాబట్టి ఇక్కడ
మరి కన్యాదానం కానీ పుట్టినరోజు కానీ ఇంకా అట్లాంటివి ఏమీ కావు కాబట్టి, గృహ సంబంధమైన కార్యక్రమాలు కావు కాబట్టి ఇక్కడ ఎవరైనా పాల్గొనవచ్చు. వ్యక్తిగతంగా కూడా మీరు ఆత్మోన్నతి కోసం నిత్యం అగ్నిహోత్రం చేసుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనకు తెలిసిందే, ఒకప్పుడు క్షత్రియులు అనుకోకుండా హఠాత్తుగా యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు పెళ్లి కొడుకో లేదా భర్త పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు, హఠాత్తుగా పెళ్లి ఆగకూడదు, అందుకని ఏం చేస్తారు, కత్తికి బాసింగం కట్టి అమ్మాయిని కత్తికి కళ్యాణం చేస్తుంటారు. అటువంటి సంప్రదాయం మనకు ఉంది. కాబట్టి ఆపద్ధర్మం కూడా ఒకటి ఉంటుంది, అది తెలుసుకోవడం లేదు. ధర్మం అంటే గుడ్డిగా బొక్కబోర్ల పడమని చెప్పదు. సామాన్య ధర్మము, విశేష ధర్మము, ఆపద్ధర్మం 3 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మూడింటిని తెలుసుకుంటేనే ధర్మాన్ని మనం తెలుసుకున్నట్టు. కేవలం సామాన్య ధర్మాన్ని పట్టుకొని కూర్చుంటే మనము జీవితంలో ప్రగతిని సాధించలేదు. కాబట్టి ఇక్కడ మరి ఇది సామాజిక ధార్మిక కార్యక్రమం కాబట్టి అందరూ, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. భక్తి శ్రద్ధలు ప్రధానం, అంతే. భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళే వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఊరంతా ఏం రారు, మనం ఇంటింటికి బొట్టు పెట్టి రమ్మని చెప్పినా కూడా ఎవరు రారు. ఎందుకంటే అర్హత, యోగ్యత అనేది మరి తెలుస్తుంది. ఆ భక్తి శ్రద్ధలు లేనప్పుడు ఎంత దగ్గరలో ఉన్నా కూడా పాల్గొనరు, అవి ఉన్నప్పుడు ఎంత దూరమైనా కూడా మనం పెడతాం. కాబట్టి ఈ చనిపోయారు కాబట్టి ధర్మ కార్యక్రమాలు చేయకూడదు, చనిపోయారు కాబట్టి ఈ దైవిక కార్యక్రమాలు చేయకూడదు అనేవి ఆ విశ్వాసాలన్నీ కూడా విశ్వాసాలు. చనిపోయిన ఇంట్లో మనము వేదపారాయణము, గీతాపారాయణము, సహస్రనామ పారాయణం ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే దైవ కార్యక్రమాల వల్ల ఆ చనిపోయిన వ్యక్తికి మనోబలం అనేది పెరుగుతుంది, దుఃఖాన్ని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అది ఏ దీపం కూడా వెలిగించొద్దు అంటారు. కొంతమంది అయితే సంవత్సరం దాకా దీపం వెలిగించదు, గుడికి పోవద్దు అంటారు. ఇలాగే చెప్తూ ఉన్నారు. వాడు గుడికి పోకుంటే ఎక్కడికి పోతాడు అంటే బారుకు పోతాడు, అక్కడ మందు తాగితే అప్పుడు ప్రశాంతంగా దుఃఖాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే గుడికి పోవద్దు, సత్సంగం చేయొద్దు, ధ్యానం చేయొద్దు, ఏమి దీపం కూడా వెలిగించొద్దు అని చెప్పేసి ఇటువంటి పనికి మాల నియమాలు, అశాస్త్రీయమైన నియమాలు పెట్టేసి హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి దుఃఖంలో ఉన్నప్పుడే విశేషంగా చేయాలి, మామూలు సమయంలో అవసరం లేదు. అనారోగ్యం ఉన్నప్పుడే మందులు అవసరము, టానిక్లు అవసరము, సెలైన్లు అవసరం. ఆరోగ్యవంతుడికి ఏం అవసరం ఉంది? కనుక ఇవన్నీ ఎవరో ఆలోచించడం లేదు, గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు కాబట్టి అందరూ అనుసరిస్తూ నష్టపోతున్నారు తప్ప లాభం మాత్రం లేదు. కాబట్టి మనము ధార్మిక కార్యక్రమాలు ఎప్పుడు జరుపుకోవచ్చు, ఎప్పుడు పాల్గొనవచ్చు. అది దానికి మాత్రం ఎటువంటి దోషం లేదు అని మనం తెలుసుకోవాలి.